మనం ల్యాండ్ వరకు వచ్చినాం ఆల్రెడీ. కార్ ఇక్కడ దాకా వస్తుందండి. ఇక్కడ నుంచి కొండపాక రోడ్డు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మాత్రం 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. దీనికి 2 సైడ్ రోడ్ ఉంటుంది. ఇక ఇది కూడా రోడే మళ్ళీ. ఇక ఇది కూడా రోడే, 2 సైడ్ల రోడ్ ఉంటుంది. ఇది ఎకరం 10 గుంటలండి. ఎకరం 10 గుంటల ల్యాండ్ కొండపాక మండల్ కిందకి వస్తుంది. దీంట్లో ఒక బోర్ ఉందండి. వాటర్ ఎక్కువ ఉండదు, కొంచెమే ఉన్నాయి. ఇది సైటు. ఇది ఒక మడి, ఆ కిందది ఒక మడి, అంతే. రెండే మడ్లు, మొత్తం రెండే మడ్లు ఉంటాయి. ఎకరం 10 గుంటల సైటు. గంపగుత్త 35 లక్షలు చెప్తున్నారు. మనకు బీటీ రోడ్ నుండి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్లు రావాలండి. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే నుంచి మాత్రం 5 కిలోమీటర్లు రావాలి. షామీర్పేట నుండి 60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు ల్యాండ్ మాత్రం మంచిగా ఈస్ట్ నార్త్ 2 ఫేసింగ్లు ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, నార్త్ ఫేసింగ్ ఉంటుంది. బిట్ బాగానే ఉంది, కానీ మట్టి రోడ్ మాత్రం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మట్టి రోడ్ల 2 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాతనే ల్యాండ్ ఉంటుందండి. కొమరల్లి టెంపుల్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు కొండపాక మండల్ కాబట్టి కొండలపాక మండలం మనకు ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. వెనకకి ఒర్రెలాగా ఉంటుంది. మళ్ళీ ఆ ఒర్రె నుండి వాటర్ పోతాయి. మళ్ళీ మనకు ఫేసింగ్ వచ్చేసి మంచి ఫేసింగ్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ల్యాండ్ మంచి రెండే మడ్లు, స్క్వేర్ బిట్టు, 4 మూలలు కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ 2 సైడ్ రోడ్ ఉంటుంది. దీనికి బిట్టు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, కానీ 2 కిలోమీటర్ల లోపల రావాలి మట్టి రోడ్డు గుండా. కొండపాక మండలం, సిద్దిపేట డిస్టిక్ అండి. 60 కిలోమీటర్ డిస్టెన్స్లో షామీర్పేట ఉంటుంది. బోర్ ఉంది, కానీ బోర్కి వచ్చి వస్తుంది పోయేది. ల్యాండ్ బాగానే ఉంటుంది అండి. వచ్చిన తర్వాత ఫేసింగ్ కూడా ఎక్కువనే ఉంటుంది. రోడ్ కూడా 2 సైడ్ రోడ్ ఉంటుంది. ఇది గంపగుత్తగా ఎకరం 10 గుంటలకు రైతు చెప్పే ధర మాత్రం 35 లక్షలు. కూర్చుంటే కూడా ఏమైనా రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వర్తి యార్డ్స్ కస్టమర్కి ఎవరికన్నా అగ్రికల్చర్ ల్యాండ్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కు కాల్ చేయగలరు.